ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరి కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఈసారి జగన్మోహన్ రెడ్డి గైర్హాజరైతే ఖచ్చితంగా వేటుపడుతుంది. దానికి వైనాడ్ పులివెందులు అనే కాన్సెప్ట్ నాయకులు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. దాని మీద మీరేమంటారు? నాయకులు ఏం కాదు, రఘురామకృష్ణరాజు అసందర్భ పేలాపనలు పేలుతున్నాడు ఆయన. ఖచ్చితంగా చెప్పచ్చు, నేను మొమ్మటి లేకుండా చెప్తున్నా. రూల్ బుక్ ఒకటి ఉంటుంది, చూసుకోమనండి. రెండోది, మీరు ఇప్పటికే 60 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఏమైనా పెట్టి స్థిరపడిపోయి ఉంటే ఈసారి రాకపోతే మీరు అన్నది ఏమో ప్రాబబిలిటీ. అసలు నాకు తెలియకడుగుతా 12B ప్రకారం దాన్ని అపోజిషన్ పార్టీ కింద రికగ్నైజ్ చేయండి. ఎంతసేపు అపోజిషన్ లీడర్ ఇవ్వం మీకు, అపోజిషన్ లీడర్ అంటే ఎవరికాలి అపోజిషన్ లీడర్? ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధితో అడగడానికి అపోజిషన్ స్టేటస్ కావాలి, పార్టీ కావాలి. రాజ్యాంగం 12B కూడా క్లియర్గా చెప్తుంది, అరే బాబు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఎవడైతే ఆర్డ్ మ్యాన్ ఉంటాడో అని గుర్తించండి. ఇప్పుడు అట్లా అనుకుంటే ఆ రోజు మహాకూటమితో వెళ్ళారు, మీకు ఐడియా ఉంది? 2009 2005 1995లో 2009లో మహాకూటమి ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వెళ్ళారు. వెళ్ళినప్పుడు టీఆర్ఎస్ పార్టీ టీడీపీతో కలిపి ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేస్తే 10 వచ్చాయి. దానికి అప్పుడు రాజశేఖర రెడ్డి కూడా మాట్లాడారు అసెంబ్లీలో, ఏం రాజన్న పట్టుని 10 రాలేదని అన్నారు. అదే కదా నిదర్శనం. 10 వస్తే టీఆర్ఎస్ ఎల్పీ వాళ్ళకి స్థానం కల్పించారు కదా. మీకు అంతకన్నా ఇంకోటి చెప్తా, టీఆర్ఎస్ ఎల్పీ ఇవ్వడం కాదు సార్, అపోజిషన్ గురించి చెప్తున్నా. 1985 ఎలక్షన్స్లో తెలుగుదేశం బొంబార్డింగ్ మెజారిటీతో గెలిచింది. ఆ గెలిచినప్పుడు 29 స్థానాలకే పరిమితమైంది కాంగ్రెస్. అవును, కానీ ఎవరికి అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు పార్టీకి. అవును, ప్రశ్నోత్తరాల్లో ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ మాట్లాడితే 85 94 కూడా 94 కూడా అప్పుడు 294 మినిమం 30 సీట్లు రావాలి. అవును, లేదు మినిమం అన్నది లేదు సార్ కాన్సెప్ట్. మనం యాడ్ చేసి 10% ఇలాంటివన్నీ మనం చెప్తున్నాం, కానీ అబ్సల్యూట్లీ నాట్ రిక్వైర్డ్. కాన్సెప్ట్ 12B పే అండ్ అప్పుడు ఇచ్చారుగా, అప్పుడు 94లో ఇచ్చారు. అంత దాకా ఎందుకు సార్? వాజ్పేయి గారు, అద్వానీ గారు 2 సీట్లు గెలిచారు. అవును, మరి వాళ్ళకి ఇవ్వలేదు స్టేటస్. వాళ్ళు గంటల తరబడి మాట్లాడేవాళ్ళు. మరి అదే కదా సరే, కళ్ళు మూసుకొని కవితలు వేసుకుంటూ ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు. ఆబ్వియస్లీ సార్, మనకి ప్రధాన ధ్యేయం ఆఫ్ అండ్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే అపోజిషన్ అన్నది ఎప్పుడైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఎ వాయిస్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఏంటి, నేను ఏం చేసినా సూపర్, అది మంచి ప్రభుత్వం హెడ్డింగ్ పెట్టుకున్నట్టే ఉంటుంది. వీళ్ళు చేసిన పని అదే కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇదే మెడికల్ కాలేజీల విషయంలో అపోజిషన్ స్టేటస్ ఉంటే ఎలా ఉంటుంది ఫ్లోర్? దడదడలాడిందును. కానీ వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు హాజరయ్యి దాని మీద మాట్లాడచ్చు అనే ఎలా కదా. ఇప్పుడు నాకు అర్థం కాదు సార్, నన్ను అనలిస్ట్ కింద పిలిస్తే నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారు. ఇలా బయటికి వెళ్తున్నప్పుడే రాబాబు అంటే ఛాయ్ తాగి వెళ్ళాలి, నేను అనలిస్ట్ చేస్తానంటే ఎలా అవుతుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈజ్ బీన్ ఆప్టెడ్ యాజ్ ఏ పులివెందుల ఎమ్మెల్యే కింద ఆప్ట్ చేశారు ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో. అలా ఆయన ఎర్రగొండపల్లి ఎమ్మెల్యే, లేదంటే ఎక్కడో గెలిచిన ఇదేంటది రాయలసీమలో గెలిచిన ఒకటి, అలా మీరు లెక్కేసుకోండి. ఈ 11 స్థానాలు ఏవైతే వాళ్ళు గెలిచారో ఆ నియోజకవర్గ సమస్యల మీద మాత్రమే నిలబడి మాట్లాడగలరు. అసెంబ్లీ ఫైలింగ్స్ మనం చూడట్లేదా? ఒక అపోజిషన్ అన్నది డిక్లేర్ అయితేనే ఫ్లోర్లో గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడినా, లేదంటే గౌరవ మంత్రులు మాట్లాడినా వాళ్ళకి ఈ అపోజిషన్ నుంచి బెంచ్ నుంచి ఒక నిలబడి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయం ఈక్వల్ ఉంటుంది. అది అప్పుడు రసవత్తరంగా ఉంటుంది అసెంబ్లీ. అది కాకుండా ఓన్లీ జంగి చిక్కం భజన అనుకుంటే ఈక్వల్ కన్నా ఎక్కువ ఉంటుంది అపోజిషన్కి. ఎందుకంటే క్లారిటీ ఇచ్చేది గవర్నమెంట్, సభానాయకుడు హోదాలో ముఖ్యమంత్రి ఇస్తారు కాబట్టి ఇస్తారు ఆయన. ఇప్పుడు ప్రతిపక్ష సంబంధించి ఆ పార్టీ లీడరు ఎక్కువసేపు మాట్లాడతారు సమస్యల మీద, దానికి ఆయన క్లారిటీ ఇస్తారు. ఆబ్వియస్లీ ఇవ్వాలి. అంతే. అది జరగకుండా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మేము ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ అయితే జర్మనీకి వెళ్తే ఇస్తారు. ముందు రూల్ బుక్లు చదువుకుంటే దాన్ని బట్టి మాట్లాడచ్చు. నిత్యం టీవీలో కనబడిపోతే బాగో అని బాధపడే రఘురామకృష్ణరాజు గారు కూడా నేను డెలిబరేషన్ సస్పెండ్ చేసేస్తాం. ఇప్పుడు రూల్ బుక్లో ఇప్పుడు ఓకే, బట్ కంటెంప్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు. అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ మీద నిర్ణయం మీద మాట్లాడటము, స్పీకర్ నిర్ణయము అంటే ఇద్దరు డిప్యూటీ అయినా స్పీకర్ అయినా ఇద్దరు స్పీకర్ కిందే పరిగణిస్తాం. కానీ అక్కడ స్పీకర్ మాట్లాడకుండా డిప్యూటీ స్పీకర్ స్టేట్మెంట్ ఇవ్వచ్చా? నిర్ణయాన్ని ఇవ్వచ్చు, డెలిబరేషన్ ఎవరైనా ఇవ్వచ్చు. ఎమ్మెల్యే అయితే చాలు వాళ్ళకి. మరి పవన్ కళ్యాణ్ చెప్పేది బయలా కాదు, పవన్ కళ్యాణ్ ఇచ్చలేదు డెలిబరేషన్. మేము ఇవ్వం, అపోజిషన్ ఇవ్వం అనేస్తుండే ఆయనే. ఎవరో మీరంతా అని అడగలు మనం. ఇవ్వటం ఇవ్వటం అనేది స్పీకర్ పరిధిలోది కదా. స్పీకర్ పరిధి అన్నది కాదు, వీళ్ళకి అసలు థాట్ ప్రాసెస్లో వీళ్ళ ఐడియాలజీ ఈజ్ వెరీ క్లియర్. దే వాంట్ టు హ్యూమిలియేట్ జగన్మోహన్ రెడ్డి. కాలేజీలో ర్యాగింగ్ చేస్తానంటే నెక్స్ట్ డే వేసుకుని వెళ్తున్నాడన్నా కొడతారంటే దాన్ని కూడా నేను ఇంటర్వ్యూలో అడిగారు, భయం పడుతున్నారా అని. దేనికి భయం పడతారు? భయం పడడం కాదు, అక్కడ మీకు ఇంటెన్షన్ నీడ్ టు బి జస్టిఫైడ్. అలాగా
అపోజిషన్ ఇస్తాం. అప్పుడు ప్రశ్నలు ఈ ఎరువుల సమస్యలు ఉన్నాయి, లేకపోతే పొగాకు రైతుల సమస్యలు ఉన్నాయి, ఉల్లిగడ్డ రైతుల చాలా సమస్యలు సమస్యలు ఉంటాయి. మీరు ఏ సమస్య మీద చర్చ ఒక రసవత్తరంగా సాగుతుంది. అవును. మీ ఆన్సర్లు తెలిసిపోతాయి. అసలు ఇంకొకటి యూరియా రిక్వైర్మెంట్ ఎంత ఉంది, మీరు ఎంత యూరియా తీసుకొచ్చారు అనేది ఫ్లోర్ ఆఫ్ ద అవసరం డిబేట్ అవుతుంది. ప్రభుత్వం కన్నా ప్రజల గొంతుక ప్రతిపక్షమే అంటారు కదా జనరలీ. అంతే, ప్రజల సమస్యలకి వాళ్ళకే ఉంటుంది కండి. మన రోలింగ్ లేవు కాబట్టి ఇది ఖచ్చితంగా వేసుకుని మాడాలన్న కాన్సెప్ట్లో వాళ్ళే ఉంటుంది. ఉంటుంది. ప్రజల తరపున అడిగేది ప్రతిపక్షమే. అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.